Hello everyone, welcome to AKS IAS Conquer Prelims. Today most expected MCQs అనేవి డిస్కస్ చేద్దాం. డే 34 కి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో ఫిస్కల్ పాలసీ ఆర్థిక విధానానికి సంబంధించి క్విక్ రివిజన్ అనేది కంప్లీట్ చేసాం ఎకానమీకి సంబంధించి. అయితే ఈ టాపిక్కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs ఏం వస్తాయి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మనకి యూజ్ అయ్యేలా ఇవి క్లియర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ఫిస్కల్ పాలసీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆర్థిక విధానానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే, డ్యూరింగ్ హై ఇన్ఫ్లేషన్ ద గవర్నమెంట్ యూజువల్లీ అడాప్ట్స్ అన్ ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ. అధిక ద్రవ్యోల్బణం సమయంలో ప్రభుత్వం సాధారణంగా విస్తృతమైన ఆర్థిక విధానాన్ని అవలంబిస్తుందని ఇచ్చారు. సెకండ్ ఆప్షన్, ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ. విస్తృత లేదా విస్తారమైన ఆర్థిక విధానం ఆర్థిక వ్యవస్థలో ఉపాధి మరియు డిమాండ్ను పెంచడానికి సహాయపడుతుందని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ టూ స్టేట్మెంట్స్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఏంటని అడిగారు. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఇన్కరెక్ట్ అండ్ కరెక్ట్ అనేది ఇస్తుంటారు కాబట్టి. సో ఫోకస్ షుడ్ బి ఆన్ స్టేట్మెంట్స్ అండ్ ఆల్. రైట్. సో హియర్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా మనకి ఫిస్కల్ పాలసీ అనేది మన ఎకానమీ చాప్టర్స్లో మనం చూసాం. రైట్. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, డిఫరెంట్ పార్ట్స్, ఆబ్జెక్టివ్స్, కాంపనెంట్స్ కూడా చూసాం. రైట్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే, సో ఇక్కడ విత్ రిఫరెన్స్ టు ఫిస్కల్ పాలసీ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే, హై ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మనకి గవర్నమెంట్ అనేది కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ తీసుకుంటుంది. రైట్. సో కాంట్రాక్షనరీ అంటే ఏంటి, ఇక్కడ ముఖ్యంగా మనకి సో కాంట్రాక్షనరీ అంటే సంకోచపరంగా మనం చెప్పొచ్చు. రైట్. సో అయితే ఇక్కడ కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, స్పెండింగ్ని తగ్గించడం కావచ్చు, లేదా మనకి ట్యాక్సెస్ని పెంచడం కావచ్చు. రైట్. సో ఇక్కడ మనకి డ్యూరింగ్ హై ఇన్ఫ్లేషన్ ఏమని ఇచ్చారు, గవర్నమెంట్ యూజువల్లీ అడాప్ట్స్ అండ్ ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ అని ఇచ్చారు. ఇది రాంగ్ ఇక్కడ. సో దీని ప్లేస్లో మనకి కాంట్రాక్షనరీ అనేది తీసుకుంటుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. రైట్. సో కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ అంటే సంకోచ ఆర్థిక విధానం. సో ఇందులో మనం స్పెండింగ్ని గవర్నమెంట్ తగ్గిస్తుంది, ట్యాక్సెస్ని పెంచుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ గమనిస్తే, విస్తారమైన ఆర్థిక విధానం ఆర్థిక వ్యవస్థలో ఉపాధి మరియు డిమాండ్ను పెంచడానికి సహాయపడుతుంది. ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, విస్తృతమైన ఆర్థిక విధానం. ఇది గవర్నమెంట్ స్పెండింగ్ని పెంచుతుంది, అంటే కాంట్రాక్షనరీకి ఆపోజిట్ అనమాట. గవర్నమెంట్ స్పెండింగ్ని పెంచుతుంది. రైట్. సో అట్ ద సేమ్ టైం ట్యాక్సెస్ని తగ్గిస్తుంది. రైట్. రివర్స్ అనమాట. కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీకి రివర్స్ ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ. రైట్. సో ఎందుకు, ఇక్కడ డిమాండ్ని పెంచుతుంది, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ని కూడా మనం పెంచవచ్చు. రైట్. సో ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్. రైట్. సో ఈ స్టేట్మెంట్స్లో మనకి ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్ కాంపోనెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ అండర్ ఫిస్కల్ పాలసీ. ఈ క్రింది వాటిలో ఆర్థిక విధానం కింద ప్రభుత్వ ఆదాయంలో భాగాలుగా పరిగణించబడేవి ఏవి. రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ చేసేలా ఇస్తారు స్టాటిక్ పార్ట్ నుంచి ఎక్కువగా. డివిడెండ్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ప్రభుత్వ రంగ సంస్థల డివిడెంట్లు కావచ్చు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తువులు మరియు సేవలపై పన్ను. డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రొసీడ్స్, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే ఆదాయం. ఎక్స్పెండిచర్ ఆన్ ఎంజీ నెరేగాస్, అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ గమనిస్తే మనం ఈ 4 ఆప్షన్స్ మనం చూస్తే స్టేట్మెంట్స్ వైజ్ మనకి ఇక్కడ రెవెన్యూ సోర్సెస్ ఏంటి అనేది గమనించాలి. రైట్. గవర్నమెంట్ రెవెన్యూ సోర్సెస్ అనేవి అర్థం చేసుకుంటే మనకి డివిడెండ్స్ అంటే నాన్ ట్యాక్స్ డివిడెండ్స్గా మనం చెప్పుకోవచ్చు. రైట్. డివిడెండ్స్ కావచ్చు, నాన్ ట్యాక్స్ ఇది తీసుకోవచ్చు. అదేవిధంగా జిఎస్టీ అనేది ట్యాక్స్ రూపంలో తీసుకుంటాం. అదేవిధంగా డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది మనం నాన్ ట్యాక్స్ రూపంలోనే తీసుకుంటాం. రైట్. సో ఇవన్నీ మనకి రెవెన్యూ సోర్సెస్సే. ఇక్కడ మనకి ఇచ్చిన డిజైన్మెంట్ ప్రాసెస్ కావచ్చు, గూడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ డివిడెండ్స్ కావచ్చు. ఈ 3 మనకి ఇంపార్టెంట్గా గవర్నమెంట్ రెవెన్యూ కిందకే వస్తాయి. బట్ ఎక్స్పెండిచర్ అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఈజీగా ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. ఎంజీ నరేగాకి సంబంధించి ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మనం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో తీసుకుంటాం, అంటే గవర్నమెంట్ స్పెండింగ్. అంటే నిన్న మనం చెప్పుకున్నాం గవర్నమెంట్ స్పెండింగ్ దేంట్లో ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ గవర్నమెంట్ మనీ అనేది ఎంతవరకు ఖర్చు పెట్టిందో, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు. రైట్. సో లేదా మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, పబ్లిక్ సర్వీసెస్ వచ్చేసరికి హెల్త్, ఎడ్యుకేషన్, డిఫెన్స్ కావచ్చు, లేదా ఇలాంటి సోషల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అంటే పిఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, ఎంజీ నరేగా ఎక్సెట్రా వాటికి మనకి ఖర్చు పెడుతుంది, రైట్. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ 1, 2, 3 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇక్కడ అర్థం చేసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ రిలేటెడ్ టు ద టైప్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇలాంటి పెయిర్స్ అనేవి ఇస్తుంటారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తుంటారు. ఆర్థిక విధానం రకాలకు సంబంధించిన క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలుతుంది, రైట్. సో ఇక్కడ ఎక్స్పాన్షనరీ పాలసీ, కాంట్రాక్షనరీ పాలసీ, న్యూట్రల్ పాలసీ, అగైన్ కాంట్రాక్షనరీ పాలసీ ఇచ్చారు. 4 ఇచ్చారు స్టేట్మెంట్స్. సో విస్తృతమైన ఆర్థిక విధానం గవర్నమెంట్ ఇంక్రీజెస్ ట్యాక్సెస్ అండ్ రెడ్యూసెస్ స్పెండింగ్, ప్రభుత్వం పన్నులను పెంచుతుంది, ఖర్చులను తగ్గిస్తుంది అని ఇచ్చారు, రైట్. సో అంటే ఎక్స్పాన్షనరీ అంటే ఏంటి, మోర్ స్పెండింగ్, తక్కువ ట్యాక్సెస్, రైట్. సో ఇది మనకి ఇక్కడ కరెక్ట్గానే కనిపిస్తుందా, రైట్. సో అంటే కరెక్ట్గానే కనిపిస్తుందా లేదా అనేది చూడాలి, రైట్. సో అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇంక్రీజెస్ ట్యాక్సెస్ అని ఇచ్చాడు, బట్ స్పెండింగ్ కాదు, రైట్. ఇది రాంగ్. రెడ్యూసెస్ స్పెండింగ్ అనేది తగ్గిస్తుందని ఇచ్చారు, ఇది కాంట్రాక్షనరీ పాలసీ అవుతుంది, రైట్. ఇది రాంగ్. అదేవిధంగా సంకోచ ఆర్థిక విధానం గవర్నమెంట్ రెడ్యూసెస్ స్పెండింగ్ అండ్ ఇంక్రీజెస్ ట్యాక్సెస్ అని ఇచ్చారు, రైట్. సో అంటే ప్రభుత్వం ఖర్చులను తగ్గించి పన్నులను పెంచుతుంది, ఎంటైర్ ఆపోజిట్ దిస్ వన్, రైట్. ఇది కరెక్టే. బి అనేది స్పెండింగ్ తక్కువ ఉంటుంది, ట్యాక్సెస్ పెరుగుతాయి, రైట్. సో నెక్స్ట్ న్యూట్రల్ పాలసీ తటస్థ ఆర్థిక విధానం అంటే ఏంటి, మేజర్ ఇంక్రీజెస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్, మౌలిక సదుపాయాల వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది అన్నారు, రైట్. సో ఇక్కడ న్యూట్రల్ అంటే నో మేజర్ చేంజ్ ఇన్ ట్యాక్సెస్ ఆర్ స్పెండింగ్. ఇక్కడ మనకి మౌలిక సదుపాయాల వ్యయంలో కావచ్చు, దేంట్లో కావచ్చు, మనకి ఒక పక్క స్పెండింగ్ కానీ ట్యాక్సెస్ కానీ ఎటువంటి మార్పు ఉండదు, అది గమనించాలి. తటస్థ ఆర్థిక విధానం. సో ఇది కూడా రాంగ్, రైట్. కాంట్రాక్షనరీ పాలసీ అగైన్ ఇచ్చారు. సంకోచ ఆర్థిక విధానం అంటే రెడ్యూసెస్ ట్యాక్సెస్ టు బూస్ట్ గ్రోత్ అన్నారు, బట్ ఇక్కడ ఇంక్రీజెస్ ట్యాక్సెస్ అనేది కాంట్రాక్షనరీ అంటే సంకోచ ఆర్థిక విధానంలోకి వస్తుంది, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఫైనల్గా బి ఈజ్ ద కరెక్ట్ పెయిర్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అనేది చూసుకుంటే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. ఆర్థిక విధానం యొక్క లక్ష్యాలకు సంబంధించి క్రింది ప్రకటనలు సరైనవేవి. టు ప్రమోట్ ఇంక్లూజివ్ గ్రోత్ త్రూ పబ్లిక్ ఎక్స్పెండిచర్, to regulate inflation through changes in taxation and spending, to increase foreign exchange reserves directly, right. So 3 statements అయితే ఇచ్చారు రిలేటెడ్ టు ఆబ్జెక్టివ్స్ ఆఫ్, అంటే మనం నిన్న డిస్కస్ చేసాం లక్ష్యాలు ఫిస్కల్ పాలసీకి. సో ప్రభుత్వ వ్యయం ద్వారా సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం. సో ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ గమనించాలి, రైట్. ముఖ్యంగా గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ హెల్త్, ఎడ్యుకేషన్, పవర్టీ లాంటి ప్రోగ్రామ్స్ సంబంధించి మనకి ఎక్కువ వ్యయం ప్రోత్సహిస్తుంది కాబట్టి అది సమ్మిళిత వృద్ధి అంటే ఇంక్లూజివ్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది కరెక్ట్, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ టు రెగ్యులేట్ ఇన్ఫ్లేషన్ అంటే కంట్రోల్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ని, ఇది కూడా ఒక ఫిస్కల్ ఆబ్జెక్టివే, రైట్. అంటే ట్యాక్సేషన్ చేంజ్ చేస్తుంది, స్పెండింగ్ని చేంజ్ చేస్తుంది, రైట్. పన్ను మరియు వ్యయంలో మార్పుల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కూడా ఒక టాస్కే లేదా ఆబ్జెక్టివే లేదా గోలే, రైట్. సో నెక్స్ట్ మనకి ఫారెన్ రిజర్వ్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఫారెన్ రిజర్వ్స్ అనేవి మానిటరీ డొమైన్లోకి వస్తాయి కానీ ఫిస్కల్ డొమైన్లోకి రావు, అది గమనించాలి, రైట్. సో అంటే ద్రవ్యపరమైన అంశం అది, రైట్. సో అది ఎవరు హ్యాండిల్ చేస్తారో ఆర్బీఐ హ్యాండిల్ చేస్తుంది, బట్ ఇక్కడ ఫిస్కల్ అంటే టు ఇంక్రీజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డైరెక్ట్లీ అనేది మానిటరీ పాలసీకి వస్తుంది, అది ఆర్బీఐ డీల్ చేస్తుంది, బట్ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఫిస్కల్ పాలసీ, ఇది గవర్నమెంట్ చూసుకుంటుంది, రైట్. సో ఇక్కడ మనం ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా, రైట్. ఓన్లీ 1 and 2 are the correct option, right. So next important question, consider the following statements about the crowding out effect. అధిక వినిమయం యొక్క ప్రభావం ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి, రైట్. సో ఇట్ అకర్స్ when high government borrowing reduces private sector borrowing. అధిక ప్రభుత్వ రుణం ప్రైవేట్ రంగం రుణాన్ని తగ్గించినప్పుడు ఇది సంభవిస్తుందని ఇచ్చారు. అంటే గవర్నమెంట్ బారోయింగ్ అనేది ఎప్పుడైతే తగ్గిస్తుందో అంటే బ్యాంక్ యొక్క లిక్విడిటీ అంటే బ్యాంకుల దగ్గర గవర్నమెంట్ ఎక్కువ అప్పు తీసుకుందాం అనుకోండి, బ్యాంక్ దగ్గర లిక్విడిటీ ఉండదు, అప్పుడు ప్రైవేట్ సెక్టార్కి తగ్గిపోతుంది, రైట్. సో దీన్నే మనం క్రౌడింగ్ అవుట్ అంటాం, రైట్. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాలి ఈ కాన్సెప్ట్ ఎగ్జాక్ట్గా మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ ఇట్ లీడ్స్ టు ఏ ఫాల్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఇంక్రీజ్డ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఇది వడ్డీ రేట్లు తగ్గడానికి ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదలకు దారితీస్తుందని ఇచ్చారు. అంటే ఇక్కడ ఇట్ కాజెస్ ఇంట్రెస్ట్ రేట్స్ టు రైజ్ కానీ
లెస్ కాదు, అది గమనించాలి. వడ్డీ రేట్లు తగ్గడానికి కాదు, పెంచుతుంది. ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ వడ్డీ రేట్లు పెరిగిపోతాయి, రైట్? సో ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇచ్చాడు, ఇది స్టేట్మెంట్ రాంగ్. సో ఫస్ట్ ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ మెజర్స్? ఈ క్రింది వాటిలో విస్తారమైన ఆర్థిక చర్యగా పరిగణించబడుతుంది ఏది? సో ఇంక్రీజింగ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఖర్చు పెట్టడం, కటింగ్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్, కార్పొరేట్ పన్నుల తగ్గింపు, ఇంక్రీజింగ్ జిఎస్టీ ఆన్ లగ్జరీ ఐటమ్స్, విలాస వస్తువులపై జిఎస్టీ పెంపు, ఇంక్రీజింగ్ ఎంజీ నరేగా అలొకేషన్, ఎంజీ నరేగా ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకం కేటాయింపులో పెరుగుదల కూడా చెప్పారు, రైట్? సో ఇక్కడ మనకి ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ మెజర్స్ అన్నారు, అంటే ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చర్యలు, రైట్? సో అంటే ఇక్కడ విస్తారమైన ఆర్థిక చర్యగా పరిగణించబడేది ఏదని అడిగారు. సో ఇక్కడ మనం గమనిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ మనం స్పెండ్ చేయడం, గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేస్తే దాన్ని ఎక్స్పాన్షనరీ అంటాం, రైట్? నేమ్లోనే ఉంది విస్తారంగా ఎక్కువ స్పెండ్ చేస్తే, రైట్? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి పెంచుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ట్యాక్సెస్ అనేవి కట్ చేస్తుంది, అది కూడా కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ అనేవి తగ్గింపు అనేది కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ మనకి జిఎస్టీ ఆన్ లగ్జరీ ఐటమ్స్ అని ఇచ్చారు, బట్ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ట్యాక్స్ అయితే ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తున్నారు అంటే విలాస వస్తువులపై జిఎస్టీ పెంపు అంటే ఏంటి? ట్యాక్స్ని పెంచుతుంది. బట్ సెకండ్ స్టేట్మెంట్లో కటింగ్ ట్యాక్సెస్ అని ఇచ్చారు, ఎంటైర్లీ ఇది కాంట్రాస్ట్ స్టేట్మెంట్, రైట్? ఇది మనం ఎప్పుడు జరుగుతుంది ఈ స్టేట్మెంట్? మనకి కాంట్రాక్షనరీలో అంటే సంకోచ ఆర్థిక విధానంలో జరుగుతుంది. ట్యాక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. సో రైట్. సో నెక్స్ట్ మనకి ఎంజీ నరేగా అలొకేషన్ అనేది ఎప్పుడు పెరుగుతుందంటే ఇది కూడా మనకి జాబ్ స్కీమ్ కాబట్టి ఈ కేటాయింపులు పెంచుతుంది ఎక్స్పాన్షనరీ పాలసీ మెజర్గా, రైట్? సో అంటే థర్డ్ ఆప్షన్ మనకి రాంగ్, రైట్? సో 1, 2 and 4 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్? సో అంటే ఇక్కడ ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ అనేది ఎకానమీ ఎప్పుడైతే స్లో అవుతుందో గవర్నమెంట్ అనేది స్పెండింగ్ పెరుగుతుంది, అదేవిధంగా ట్యాక్సెస్ని తగ్గిస్తుంది, ఎందుకంటే డిమాండ్ని మనం బూస్ట్ చేయడానికి, రైట్? అది గమనించాలి. అంటే ఇప్పుడు కోవిడ్-19 ఉంది, కోవిడ్-19 సమయంలో గవర్నమెంట్ కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించింది అండ్ ఎంజీ నరేగా ఫండ్స్ని పెంచింది, అదే బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్? సో నెక్స్ట్ మనకి 7th క్వశ్చన్ చూస్తే విత్ రిఫరెన్స్ టు ద టర్మ్ న్యూట్రల్ ఫిస్కల్ పాలసీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. తటస్థ ఆర్థిక విధానం అనే పదానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ ఈస్ యూజ్డ్ డ్యూరింగ్ ఎకనామిక్ బూమ్స్ టు కూల్ డౌన్ డిమాండ్. It maintains current levels of government spending and taxation. It is usually applied when the economy is stable. So 3 statements ఇచ్చారు, 1 by 1 అబ్జర్వ్ చేస్తే it is used during economic booms to cool down డిమాండ్ అన్నారు. డిమాండ్ని తగ్గించడానికి ఆర్థిక వృద్ధి సమయంలో దీన్ని ఉపయోగిస్తారని ఇచ్చారు, రైట్? అంటే ఇది స్టేబుల్ ఎకానమీ టైప్లోనే యూజ్ చేస్తారు, అంటే న్యూట్రల్ ఫిస్కల్ పాలసీ కాబట్టి ఎప్పుడైతే ఎకానమీ పెరుగుదల తగ్గుదల లేకుండా స్టేబుల్గా ఉందో అంటే తటస్థంగా ఉందో అప్పుడే మనం యూజ్ చేస్తాం, అంటే నాట్ నెసెసరీలీ డ్యూరింగ్ బూమ్స్, రైట్? బూమ్స్ టైంలో కాదు, ఎకానమీ బూమ్ అయినప్పుడు కాదు, వృద్ధి సమయంలో అయితే కాదు, రైట్? సో ఇది మనం గమనించాలి, ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇట్ మెయింటైన్స్ కరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ ట్యాక్సేషన్, అంటే ప్రభుత్వ వ్యయం మరియు పన్నుల ప్రస్తుత స్థాయిలను నిర్వహించడం అని ఇచ్చారు, అంతే కదా. మేజర్ చేంజెస్ ఏముండవు స్పెండింగ్లోని కానీ ట్యాక్సెస్లోని కానీ మేజర్ చేంజింగ్స్ ఉండవు. సో నెక్స్ట్ థర్డ్ ఇట్ ఈస్ యూజువల్లీ అప్లైడ్ వెన్ ద ఎకానమీ ఈజ్ స్టేబుల్. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పుడు ఇది సాధారణంగా వర్తించబడుతుంది అని ఇచ్చారు, అంటే ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ మనకి స్టిమ్యులస్ అనేది అవసరం లేదు, అంటే స్లో డౌన్ కంట్రోల్ అనేది అవసరం లేదు, పెంచడం కూడా అవసరం లేదు అన్నప్పుడు మనం ఇది ఉపయోగిస్తాం, రైట్? సో 2 and 3 ఆర్ కరెక్ట్, రైట్? సో 2 and 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఓన్లీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి క్లాసిఫైడ్ యాజ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ? ఈ క్రింది వాటిలో దేనిని పన్నేతర ఆదాయంగా వర్గీకరించవచ్చు అని ఇచ్చారు. ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ఆన్ లోన్స్ గివెన్ బై గవర్నమెంట్, ప్రభుత్వం మంజూరు చేసిన రుణాల వడ్డీ నుండి వచ్చే ఆదాయం, కార్పొరేట్ ట్యాక్స్ కంపెనీలపై పన్ను, డివిడెండ్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ప్రభుత్వ రంగ సంస్థల నుండి డివిడెండ్లు, ఫీజ్ అండ్ ఫైన్స్ కలెక్టెడ్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ప్రభుత్వ శాఖలు వసూలు చేసే పన్నులు జరిమానాలు. ఈ 4 ఆప్షన్స్ మనం గమనిస్తే ఇక్కడ సో ముఖ్యంగా ఇక్కడ ఇచ్చింది ఏంటి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ క్లాసిఫైడ్ అన్నారు, రైట్? సో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ఏంటి, ఇక్కడ ఇంట్రెస్ట్ రిసిప్ట్స్, పబ్లిక్ సెక్టర్
యూనిట్ ఏవైతే ఉన్నాయో డివిడెండ్స్, ఫైన్స్ ఇవన్నీ వస్తాయి. కార్పొరేట్ ట్యాక్స్ అనేది ట్యాక్స్ రెవెన్యూలోకి వస్తుంది. ఇది గమనిస్తే సెకండ్ ఆప్షన్ మనం ఈజీగా రాంగ్ అని పెట్టచ్చు, రైట్. గవర్నమెంట్ రెవెన్యూలోకి వచ్చేస్తే అది ఇన్కమ్కి వస్తుంది. ఈ మనీ కలెక్ట్ చేసిన గవర్నమెంట్ ట్యాక్సెస్ రూపంలో, అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ రూపంలో, అదేవిధంగా బారోయింగ్స్ రూపంలో ఈ 3 భాగాలుగా మనం చూస్తాం. ఇది గవర్నమెంట్ రెవెన్యూ అంటే ఇన్కమ్, రైట్. సో అంటే ట్యాక్సెస్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కార్పొరేట్ ట్యాక్స్ వస్తాయి. నాన్ ట్యాక్సెస్లో సేల్ ఆఫ్ గవర్నమెంట్ అసెట్స్, డివిడెండ్స్, పిఎస్యూ సంబంధించి ఫైన్స్, ఫీజెస్ వస్తాయి. అదేవిధంగా బారోయింగ్స్కి వచ్చేసరికి ఏదైతే గవర్నమెంట్ బారో చేసుకుంటుందో బాండ్స్ లాంటివి లోన్స్ రూపంలో, రైట్, అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి, రైట్. సో ఇక్కడ 1, 3 and 4 are the correct option. A is the correct option, right. So next 9th important question, consider the following schemes. ఈ క్రింది పథకాలను పరిగణించండి అని ఇచ్చారు. పిఎం జన్ ధన్ యోజన, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్, భారత్ నెట్ డిజిటల్ స్కీమ్, రైట్. సో 4 స్కీమ్స్ అయితే ఇచ్చారు. విచ్ అమాంగ్ ద అబౌవ్ ఎయిమ్ ఎట్ ఇంక్లూజివ్ గ్రోత్ వయా ఫిస్కల్ స్పెండింగ్, పై వాటిలో ఆర్థిక వ్యయం ద్వారా సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది ఏదని ఇచ్చారు, రైట్. అంటే 4 స్కీమ్స్ ఇచ్చారు. ఈ స్కీమ్స్ మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా అన్ని స్కీమ్స్ మనం చూస్తే అంటే పిఎం ధన్ యోజన సోషల్ సెక్టర్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కూడా సోషల్ సెక్టర్ స్కీమ్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ రిలేటెడ్, భారత్ నెట్ డిజిటల్ స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా మనం ఇక్కడ లింక్ చేసుకుంటే అంటే అన్ని రకాల స్కీమ్స్ మనం చూస్తే ఇది ఫినాన్షియల్ బూస్టింగ్కే, లేదా డిజిటల్ బూస్టింగ్ గ్రోత్కే, లేదా హెల్త్ గ్రోత్కే, లేదా రూరల్ ఇంక్లూజన్కే, రైట్. సో ఇవన్నీ మనం కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇంక్లూజన్ లేదా ఇంక్లూజివ్ గ్రోత్కి, సమ్మిళిత వృద్ధికే పనిచేస్తున్నాయి, రైట్. సో అది ఇక్కడ గమనించాలి. సో అన్ని స్కీమ్స్ కరెక్ట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. Last and final question related to fiscal policy. Which of the following are challenges associated with fiscal policy in India? ఈ క్రింది వాటిలో భారతదేశ ఆర్థిక విధానానికి సంబంధించి సవాళ్ళు ఏమిటి అని ఇచ్చారు, రైట్. ఇక్కడ గమనిస్తే మనకి టైమ్ ల్యాగ్ ఇన్ ఇంప్లిమెంటేషన్, అమలులో జాప్యం, క్రౌడింగ్ అవుట్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేటు పెట్టుబడుల తరలింపు, డిపెండెన్స్ ఆన్ ఆర్బీఐ ఫర్ డైరెక్ట్ మానిటైజేషన్, ప్రత్యక్ష నగదు ముద్రీకరణ కోసం ఆర్బీఐ మీద ఆధారపడడం. ఈ 3 ఆప్షన్లు ఇచ్చారు. ఆర్థిక విధానానికి అంటే భారతదేశ ఆర్థిక విధానం ఫిస్కల్ పాలసీకి సవాలు, ఛాలెంజెస్ నిన్న డిస్కస్ చేసాం మనం, క్రిటిసిజం కానీ ఛాలెంజెస్ కానీ, రైట్. సో ఇక్కడ మనం ఫిస్కల్ పాలసీ ఎప్పుడైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ చాలా టైం పడుతుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పెండింగ్ రిలేటెడ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సేషన్ రిలేటెడ్ కానీ వాళ్ళు మార్పులు చేశారనుకోండి, చేంజెస్, అవి ఇంప్లిమెంట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, రైట్. సో దట్స్ వై ఇది టైం ల్యాగ్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ బారోయింగ్ అనేది ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి ఫండ్స్ అనేవి తగ్గచ్చు. అంటే క్రౌడింగ్ అవుట్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రధాన క్రిటిసిజంగా చెప్తాం, అంటే సవాలుగా చెప్తాం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రైవేట్ పెట్టుబడులు తగ్గుతున్నాయి, ఎందుకంటే ప్రైవేట్కి సంబంధించి బ్యాంక్ దగ్గర గవర్నమెంట్ ఎక్కువ లోన్ తీసేసుకుంటే బ్యాంక్స్ దగ్గర ఇంక ఇవ్వడానికి ఏముంటుంది, రైట్. సో అప్పుడు ప్రైవేట్ సంస్థల నుంచి మనకి పెట్టుబడులు కష్టం, రైట్. సో కంపెనీస్ సంబంధించి, రైట్. సో ఇది మనకి కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ ఆర్బీఐ అంటే డిపెండెన్స్ ఆన్ ఆర్బీఐ ఫర్ డైరెక్ట్ మానిటైజేషన్, అంటే ఈ క్రిటిసిజం చూసుకుంటే ఆర్బీఐ మానిటైజేషన్ అనేది డెఫిసిట్ ఫైనాన్సింగ్ వస్తే మనం తీసుకుంటాం. బట్ ఇది పోస్ట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ మనకి రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం చూసుకుంటే ఇది పోస్ట్ ఎఫ్ఆర్బిఐ ఈ చట్టం తర్వాత మనకి ఇది రొటీన్ ఛాలెంజ్గానే మారింది, రైట్. సో ఇదంత పెద్ద ఛాలెంజ్ అయితే కాదు, ఇది ఒక జస్ట్ అవాయిడెడ్గా మనం చూసుకోవచ్చు ఆర్బీఐ మానిటైజేషన్ లాంటివి, రైట్. సో తద్వారా మనం దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు, రైట్. రాంగ్ స్టేట్మెంట్ అనేది అంటే సవాల్ కింద తీసుకోలేము అనేది ఇక్కడ చూసుకోవాలి, రైట్. సో అయితే టోటల్ 1 and 2 are the correct option. A is the correct option. ఇవి మనం నిన్న డిస్కస్ చేసిన ఫిస్కల్ పాలసీ ఆర్థిక విధానానికి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు. ఇవి రివైజ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ఏదైనా మన స్టాటిక్ పార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటే ఏ ఎగ్జామ్ అయినా మనకి అవలేలుగా మోర్ దాన్ 50% మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు, రైట్. నెంబర్ ఆఫ్ రివిజన్స్, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది అవసరం, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.